ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా తాము చదువుకున్న పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములై విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విజయం వెనుక ఒక టీచర్ ఉంటారన్నారు. బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ తో అక్షరాలు రాసి ఛాంపియన్స్ ని తయారు చేస్తారు. ఉపాధ్యాయులు తరగతి గదిలో చదువుతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పుతారు. స్టూడెంట్ ర్యాంక్ కొడితే టీచర్ కి ఆనందం, స్టూడెంట్ కి ఉద్యోగం వస్తే టీచర్ కి పండగ. అందుకే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను మనం చదువుకున్న స్కూల్ ని జీవితాంతం మర్చిపోకూడదు. కొత్త చెరువు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. గతంలో ఎన్టీఆర్ ని బర్తరఫ్ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించి జరిపిన పోరాటంలో ఈ గ్రామానికి చెందిన 2 ప్రాణాలు కోల్పోయారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. నేటి పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడేలా కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తెస్తున్నాం. గతంలో కేవలం 1200 మంది మాత్రమే 1 క్లాస్ 1 టీచర్ పాఠశాలలు ఉండగా ఇప్పుడు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా 9600 మోడల్ ప్రైమరీ పాఠశాలను ఏర్పాటు చేశాం. బ్యాగ్ బరువు తగ్గించేందుకు సెమిస్టర్ వారీగా పుస్తకాలను రూపొందించాం. తల్లికి వందనం ద్వారా 27,27,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 10,000 కోట్లు జమ చేశాం. సమగ్ర అభ్యాసం విద్యా నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా చేసుకుని మేము లీప్ పేరుతో ఆంధ్ర మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాం. దేశంలోనే అతిపెద్ద నియామకాలలో ఒకటైన మెగా డిఎస్సిని విజయవంతంగా నిర్వహించాం. ఆగస్టు నెలాఖరులోగా 16,347 మందికి ఉపాధ్యాయులుగా నియామక ఉత్తర్వులు అందజేయబోతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. పేదరికం నుండి బయటకు తెచ్చే ఒకే ఒక్క ఆయుధం విద్య అని మేము బలంగా నమ్ముతున్నాం. జ్ఞానం అంతిమ లక్ష్యం స్వేచ్ఛ, సంస్కృతి అంతిమ లక్ష్యం పరిపూర్ణత, జ్ఞానం అంతిమ లక్ష్యం ప్రేమ, విద్య అంతిమ లక్ష్యం శీలం. ఇది చెప్పింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. గురు పౌర్ణమి రోజు భగవాన్ శ్రీ సత్యసాయి జిల్లాలో జరుగుతున్న ఈ మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా జీవితంలో మరిచిపోలేని రోజు ఇది. ఏపీ విద్యారంగ చరిత్రలోనే సరికొత్త రికార్డు మన మెగా పీటీఎం 2.0. నేను చదువుకునే రోజుల్లో మా స్కూళ్ళలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగేది. కానీ మా నాన్నగారు బిజీగా ఉండటం వల్ల ఎప్పుడూ హాజరయ్యేవారు కాదు. ఎప్పుడు మా అమ్మే వచ్చేవారు. ఇప్పుడు దేవాంశ్ చదువుతున్న స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగితే వెళ్ళడానికి నాకు కుదరడం లేదు. బ్రాహ్మణి వెళుతుంది. కానీ ఈరోజు మా నాన్న నేను ఇద్దరం లక్షల మంది పిల్లలు హాజరైన మెగా పీటీఎం 2.0కి వచ్చామని మంత్రి లోకేష్ అన్నారు. మాతృదేవోభవ. అమ్మంటే 2 అక్షరాలు కాదు, కనిపించే దేవత. అమ్మంటే ధైర్యం. మనకు నడక నేర్పేది అమ్మ, మనకు బాధ్యత నేర్పేది అమ్మ, మన భవిష్యత్తు కోసం జీవితాన్ని త్యాగం చేసింది అమ్మ. ఇక్కడ ఉన్న తల్లులు అందరికీ వందనం. అందుకే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, తల్లుల గౌరవం నిలపాలని ముఖ్యమంత్రి చెప్పారు. అమ్మను గుండెల్లో పెట్టుకుని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకే పుస్తకాలు, యూనిఫామ్లు, షూలు నాణ్యమైనవి ఇచ్చాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేరిస్తే ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫామ్, షూ, బెల్ట్, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారు. నాణ్యమైన విద్య అందిస్తున్నాం. చిన్నారులను బాయిలర్ కోడలా చూడకుండా వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలు, పాటలు, యోగా అన్నీ నేర్పిస్తున్నాం. 10 ఇంటర్ ఫలితాల్లో మన వాళ్ళు అద్భుతమైన ప్రతిభ చాటారు. వారికి షైనింగ్ స్టార్స్ పేరిట అవార్డులు కూడా ఇచ్చామని మంత్రి లోకేష్ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయాలు ఉండకూడదు. రాజకీయాలు గేటు బయటే. పాఠశాలలో అడుగు పెట్టడానికి లేదు. విద్యా వ్యవస్థలో రాజకీయాలు వద్దు. ఫలితాలపై మాత్రమే దృష్టి పెట్టాలన్నది మా విధానం. విద్యార్థులకు ఇచ్చిన పుస్తకాలు, వస్తువులపై గతంలో మాదిరి పార్టీ రంగులు, మా ఫోటోలు ఎక్కడా కనిపించవు. స్కూళ్లలో విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఏ ఇతర కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఒకే రోజు మెగా పీటీఎం నిర్వహించడం ఒక రికార్డ్. 2,30,00,000 మంది పాల్గొనే అతిపెద్ద పేరెంట్ టీచర్ మీటింగ్గా రికార్డు సృష్టించబోతోంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులను అనుసంధానం చేయడమే ఈ మెగా పీటీఎం లక్ష్యం. మెరుగైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మన పిల్లల్లో అద్భుతమైన శక్తి ఉంది. దారి చూపిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు. పిల్లలను ప్రయోజకులుగా మార్చే బాధ్యత తాను తీసుకుంటానని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు. ఉపాధ్యాయులు ఎంత చెప్పినా పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి.
పిల్లలకు ఈరోజు స్కూల్లో ఏం పాఠాలు చెప్పారు, హోంవర్క్ చేశారా లేదా అనేది గమనించాలి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధిని తెలియజేసే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రధాని నరేంద్ర మోదీ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. నాకు అన్న సమానమైన పవనన్న 1,000,000 మొక్కలు నాటాలని సవాల్ విసిరారు. ఆయన సవాల్ నేను స్వీకరిస్తున్నా. ఒక్క విద్యాశాఖ ద్వారానే 1,000,000 మొక్కలు నాటే బాధ్యత స్వీకరిస్తాం. గ్రీన్ పాస్పోర్ట్లో 3 ఏళ్ల పాటు మొక్క పరిరక్షణ వివరాలు పొందుపరుస్తాం. బాధ్యత పెంచేందుకే పిల్లలకు గ్రీన్ పాస్పోర్ట్లు ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 45 లక్షల మంది విద్యార్థులతో మొక్కలు నాటిస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. జీవితంలో ఎల్లప్పుడూ కష్టతరమైన మార్గాన్నే ఎంచుకోండి. చిన్న చిన్న విషయాలకే విద్యార్థులు కుంగిపోకూడదు. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితంలో లక్ష్య సాధనకు ముందుకు సాగాలి. ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారని పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ ఫెయిల్యూర్ మనలో కసి పట్టుదల పెంచాలి, కానీ అధైర్యపడకూడదు. నాకు విద్యాశాఖ కేటాయిస్తున్నారనే వార్త రాగానే చాలామంది శ్రేయోభిలాషులు ఫోన్ చేసి ఆ శాఖ తీసుకోవద్దని సలహా ఇచ్చారు. రోజు తలనొప్పులతో కూడిన సంక్లిష్టమైన డిపార్ట్మెంట్ అని చెప్పారు. కానీ నేను ఎప్పుడు సవాళ్లను ఇష్టపడతాను. నేను తొలిసారి పోటీకి ఎంచుకున్న మంగళగిరిలో టీడీపీ అంతకుముందు 37 సంవత్సరాలుగా గెలవలేదు. మొదటి ప్రయత్నంలోనే నేను ఓడిపోయాను. అయినప్పటికీ నేను 5 ఏళ్లు ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాను. ఫలితంగా గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నేను రాష్ట్రంలో 3వ అత్యధిక మెజారిటీతో గెలిచాను. విద్యాశాఖ మంత్రిగా అద్భుతమైన సంస్కరణలు తెచ్చామని మంత్రి లోకేష్ వివరించారు. ఇప్పుడు విద్యాశాఖ నా ముందున్న పెద్ద సవాల్. గతేడాది కాలంగా నేను ఈ శాఖలో నెలకొన్న ప్రాథమిక అంశాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాను. నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలు కూడా సరిగ్గా లేవు. విద్యామంత్రిగా నా ప్రయాణం అక్కడి నుంచే ప్రారంభమైంది. కేజీ నుంచి పీజీ వరకు విద్యను బలోపేతం చేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గతంలో చిక్కీల నుండి గుడ్లు, యూనిఫామ్లు, పాఠశాల గోడల వరకు ప్రతిదీ రాజకీయ పార్టీ రంగులు, నాయకుల ఫోటోలతో నిండి ఉండేది. ఇప్పుడు మేము భారతీయ విద్యకు నిజమైన చిహ్నం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద అధిక నాణ్యత గల విద్యా కిట్లను అందిస్తున్నాం. గతంలో చిక్కీలు, గుడ్లు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండేది కాదు. నేడు దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. గత పీటీఎం సందర్భంగా సన్నబియ్యంతో భోజనం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన సూచన మేరకు డొక్కా సీతమ్మ పేరుతో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నాం. విద్యార్థుల పౌష్టికాహారం కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు రాగి జావను ఉచితంగా అందిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి ట్రస్ట్కు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. మొదటిసారిగా విలువ ఆధారిత విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించాం. కాలం మారింది, విలువలు పడిపోయాయి. విలువలతో కూడిన విద్య అందించాలని సీఎం చంద్రబాబు చెప్పారు. చాగంటి కోటేశ్వరరావును కేబినెట్ ర్యాంక్తో సలహాదారుగా నియమించాం. అయితే తనకు ఎటువంటి సౌకర్యాలు అవసరం లేదని ఆయన చెప్పారు. అటువంటి వ్యక్తి నాయకత్వంలో ప్రత్యేకంగా పుస్తకాలు తయారు చేసి అందిస్తున్నాం. సమాజంలో ఇప్పటికే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. మార్పు ఇంటి నుంచే మొదలు కావాలి. గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడవద్దు వంటి పదాలు వాడకూడదు. 1-2 తరగతుల టెక్స్ట్ బుక్లో ఇంటి పనుల బొమ్మలను స్త్రీ పురుషులకు చెరోసగం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాం. మార్పు మన మనసు నుంచి, మన ఇంటి నుంచి రావాలి. పాఠశాలల్లో విలువలను బోధించడానికి చాగంటి ద్వారా ప్రత్యేక పుస్తకాలు, వీడియోలను అభివృద్ధి చేసి అందిస్తున్నాం. తరగతి గది స్థాయి నుండే మహిళల పట్ల గౌరవం పెంపొందించే పాఠ్యాంశాలను పొందుపరిచాం. పాఠశాలలో యోగా, క్రీడలను ప్రోత్సహించడానికి ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించాం. ప్రధాని మోదీ నేతృత్వంలో ఒకేసారి 3 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించి రికార్డు సృష్టించాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తెచ్చి 67,732 మంది ఉపాధ్యాయుల బదిలీలు, 4,477 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేస్తే మేము తిరిగి అమలు చేస్తున్నాం. 1,00,000 మంది ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్తో పాటు నీట్, జేఈఈ శిక్షణను అందిస్తున్నాం. విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లుగా రాజకీయాలకు సంబంధం లేని ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రఖ్యాత సంస్థలో పనిచేసిన విద్యావేత్తలను నియమిస్తున్నాం. ప్రాజెక్ట్ అక్షర ఆంధ్ర ద్వారా 100% అక్షరాస్యతకు కృషి చేస్తున్నాం. పొగాకు, మద్యం వల్ల జరిగే అనర్థాలపై ప్రతి సినిమా ప్రారంభానికి ముందు ఒక ప్రకటన వస్తుంది. డ్రగ్స్ వల్ల అంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుంది. చిత్తూరు జిల్లాలో ఓ తల్లి ఆవేదనను యువగణం సందర్భంగా ప్రత్యక్షంగా చూశాను. ఆ రోజే డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలని నిర్ణయించుకున్నా. విద్యార్థులు ఒక్క క్షణం
మనసు అదుపు తప్పి పొరపాటు చేస్తే తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల వైపు మళ్ళకుండా డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.